ఆరాధన కొరకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖన భావం చదువు. గ్రంథము 40, కీర్తన 40. ప్రియమైన వాళ్ళారా, మీరు అనుకోవచ్చు ఇది ఒకప్పుడు ధ్యానించాం కదా ఇంతకు ముందు అని. విచిత్రం ఏంటంటే, ఒకసారి ధ్యానించిన వాక్యం రెండోసారి ధ్యానించినప్పుడు ఆ మొదటిసారి ఉన్నట్టుగా ఉండదు. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి వర్తమానం ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఇస్తున్నారు దేశంలో. ఈ వర్తమానం ఎంతమంది తీసుకున్నా అన్ని రకాలుగానే కనిపిస్తుంది, కానీ మరి పాత ధ్యానించినట్టుగా ఉండదు. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి మహాత్మ్యమే కానీ మరి మనుషులు చెప్పే జ్ఞానంతో నింపబడినవి కావు. కనుక ఆత్మతో పలికేటువంటి ఈ మాటలు ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉండాలి. మొదటి 3 వచనాలు చదువుకుందామండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపకముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు ప్రేమగలిగిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆరాధన కొరకు మా గమనులు తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు ఆరాధించినాం. మీకు స్తోత్ర రూపకముగు క్రొత్త గీతము మేము పాడేలాగున మా హృదయాల్లో నుండి నూతనమైనటువంటి ఆనందమైన తలంపులు మేము గ్రహించడానికి సహాయించి, మా ప్రభా దినదినము మీ కొరకై నూతన గీతం పాడేదాన్ని సహాయించండి. అందుకు కావలసినటువంటి నూతన అనుభవాలు మాకు నేర్పించండి. మిమ్మల్ని నూతనంగా రుచి చూచుటకు మాకు సహాయం చేయండి. మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం మా హృదయం నుంచి రాగలటం సహాయపడమని నన్ను కూడా మీ స్వాధీనపరచుకుంటే యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ ఇది దావీదు కీర్తన. ఏ సందర్భంలో రాశాడో కానీ తన భావాలన్నీ ఇందులో ఇమిడి ఉంటున్నాయి. మరి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఆయన ఈ కీర్తనలో ఈ మొదటి 3 వచనాల్లోనే మనం ధ్యానించినప్పుడు అనేక దావీదును ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా నడిపిస్తున్నాడో, ఏ విధంగా తనను పైకెత్తుతున్నాడో, ఏ విధంగా తనకు విజయాలు చేకూర్చుతున్నాడో అన్ని విషయాల్లో కూడా మరి దావీదు తన గత జీవితం లేదా మరి రక్షించబడిన తర్వాత కూడా తన కలిగిన బలహీనతలో చేసిన పాపంలోనూ దేవుడు ఏ విధంగా ఆశ్చర్యకరంగా తన పైకి లాగాడో అవన్నీ కూడా ఇందులో క్లుప్తపరుస్తున్నాడు. గమనించండి, 2వ వచనం, 2వ చరణం కీర్తన కదా ఇది. నాశనకరమైన గుంటలో నుండి, జిగట దొంగ ఊబిలో నుండి దేవుడు తన గర్వాన్ని ఎరిగిన వాడుగా మరి అవిధేయుడిగా ఉన్నట్టు ఆ సాతానును పాతాళానికి అణగదొక్కాడు. మిల్టన్ ఎట్ట వర్ణిస్తున్నాడంటే, ఇట్ ఈజ్ ఎ బాటమ్లెస్ పిట్. అంటే ఆ గుంటకు అడుగు లేదు. ఇప్పుడు ఒక మానిక తీసుకుంటాం, అడుగు ఉంటుంది. సోల తీసుకుంటే అడుగు ఉంటుంది. ఈ గుంట తీసుకుంటే దానికి అడుగు లేదండి. బాటమ్లెస్ పిట్ విత్ బర్నింగ్ ఫ్లేమ్స్ ఆఫ్ సల్ఫర్ ఆన్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది పిట్. అంటే ఆ బాటమ్లెస్ పిట్లో చుట్టూ కూడా గంధకపు గోడలు ఉంటున్నాయి. విత్ బర్నింగ్ ఫ్లేమ్స్ ఆఫ్ సల్ఫర్, గంధకములతో కట్టబడినటువంటి ఆ గోడలు అవి మండుతూ ఉంటుండగా, చుట్టూ కూడా మండుతుంటుండగా 4 వైపులా మధ్యలో సాతాను నిలబెట్టాడు. సాతాను దాని దూతలను కూడా అందులో చేర్చాడు. ఆ దూతలు అందులో ఉండి కూడా సాతానును పొగుడుతారు. ఏమని? ఎంత గొప్ప హీరోవు నువ్వు, ఈ బాటమ్లెస్ పిట్లు కూడా మహారాజులుగా విత్ ఆల్ ది కాదు, ఆ మాట జ్ఞాపకం రావట్లేదు. మండుతున్నటువంటి గుండెలో ఉండి కూడా, స్వర్గంలో ఉన్నప్పుడు కూడా దాన్ని నరకంగా చేసుకోవచ్చు అనేటువంటి హీరోచితమైనటువంటి పాటలు పాడినప్పుడు మరి ఆ వాక్యం అది రాసినప్పుడు క్రిటిక్స్ అన్నారు,
ఈ శాటన్ మిల్టన్ అన్నారు, లేదా మిల్టన్ శాటనా, శాటన్ మిల్టనా అన్నట్టుగా వర్ణించారు. అంటే సాతానులో మూర్తీభవించిపోయాడు మిల్టన్. ఆ విధంగా దాన్ని వర్ణిస్తూ వచ్చాడు. గుంటలోనికి మనల్ని లాగుతూ పోయాడు. ప్రియమైనవారా, ఆ గుంట ఎంత లోతో మనకు తెలియదు, కానీ మనం ఎంత లోతు కూరుకుపోయామో మనకు తెలియదు, కానీ మనకు తెలియకుండానే ఆ నాశనకరమైన గుంటలో కూరుకుపోయి ఉంటున్నాం మనం. అందుకని సాతాను యొక్క అధికారంలో, సాతాను యొక్క పరిపాలన మనం ఉంటూ వచ్చాం. అటువంటి పరిస్థితుల్లో మరి నాశనకరమైన గుంటలో నుండి, ఇంకా ఎట్లుందండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. జిగటగల దొంగ ఊబి, ఇక్కడ నెల్లూరు జిల్లాలో అటువంటి దొంగ ఊబులు లేవు, కానీ ఎందుకంటే అంత గలస ప్రాంతం. అయితే మెత్తటి నేలలు ఉండేటువంటి ప్రదేశాల్లో ఇవి ఉంటాయి, ఊబులు ఉంటాయి. ఊబి మనకు తెలియదు, పైకేమో మామూలుగా నీళ్ళ గుంటలాగా ఉంటుంది. కృష్ణా జిల్లా మరి కంచిక చెర్ల ప్రాంతంలో అక్కడ అంత దవనం మల్లెపూలు పండిస్తారనమాట, గోరింట కంచె. అటువంటి ప్రదేశాల్లో ఈ ఊబులు ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, మన పరిస్థితి కూడా పాపం అనేటువంటి దొంగ ఊబిలో, పాపం ఆ ఊబి ఉందని తెలిసి కూడా ఇక్కడ బాగానే ఉందిలే, మట్టి మెత్తగా ఉంది, భలేగొంది, కాళ్ళు ఊపల పోతున్న భలేగొంది అని మనం సంతోషించే వారంగానే ఉంటున్నాం. కానీ ప్రియమైన జిగటగల దొంగ ఊబిలో మనం కూరుకుపోతున్నాం, ఇంకా కూరుకుపోయి ప్రాణాన్ని కోల్పోతాం అన్న సంగతి కూడా మనకు తెలియకుండా ఆ విధంగా కూరుకుపోయి వాడుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడో చూడండి. ఆయన జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎట్లా లాగాలంటే అది అయ్యే పనేనా? ఊబంటే నలుగురు మనుషులు రెండు చేతులు పట్టుకుని పైకి లేపుతారు, అదొక రకం. ఇది నాశనకరమైన గుంటలో ఉన్నటువంటి జిగటగల దొంగ ఊబి. ఇల్లులో కూరుకుపోతుంటే మహాప్రమాదకరమైనటువంటి గుంటలో ఆ ఊబిలో మనం కూరుకుపోయిన వారంగా మనం ఉన్నప్పుడు మన ప్రభు మనను పైకెత్తినాడు. కూరుకుపోకుండా, సాతాను దగ్గరికి పోకుండా ఆ బాటంలెస్ పిట్లో మన పైకెత్తాడు. ఎంత శక్తి కావాలి? ఎత్తిన ఎంతమంది? నలుగురు మగవాళ్ళ లేదా 10 మంది ఆడవాళ్ళు లాగారండి. ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మనల్ని పైకి లేపాడు. ఏ విధంగా? తన చేతినిచ్చి మన చేతిని పట్టుకొని పైకి రమ్మని లాగాడు. ఆ విధంగా లాగటంలో ఎంత శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందంటే ఆ బురద, ఆ జిగట ఎంతమందిని లేపాడో చూడండి. ఎంతమందిని ఆ విధంగా పైకి లేపాడు. మనందరం కూడా ఒకప్పుడు ఆ నాశనకరమైన జిగట ఊబిలో మనం ఉన్నటువంటి వాళ్ళమే. మనందరినీ పైకి లేపాడు. మన కుటుంబంలో ఉన్న అందరినీ లేపాడు. మన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఆ విధంగా లేపాడు. ఉన్న పరిశుద్ధులందరినీ, రక్షించబడిన అందరూ ఆ విధంగా పైకి లేపాడు. ఎంత శక్తి ఉపయోగించాల్సి వచ్చింది చూడండి. ఆ శక్తి ఎట్లా వచ్చిందండి? ఆ శక్తి వచ్చింది ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిలువనెక్కాడు. సిలువలో తన అమూల్యమైన రక్తం చిందించాడు. రకరకాలుగా ఆయన బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు. రకరకాలుగా ఆశ్చర్యము, యేసుని సిలువ దృశ్యము, ఆహా ఏం ఆశ్చర్యము, యేసుని సిలువ దృశ్యము అని మరి పాడుకునేవారుగా మనం ఉంటున్నాం. ప్రియమైనవారా, మనందరి జిగటగల ఆ దొంగ ఊబి నుండి పైకి లేపేదానికి యేసుక్రీస్తు సిలువ శ్రమను భరించవలసి వచ్చింది. కారణం నిన్ను ప్రేమించేదానికి. నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఊబిలో కూలిపోతున్నారనుకోండి, ఎంత ఆవేదనతో మనం 10 మందిని పిలిచి అయ్యా రండి పైకి లేపండి అని లాగుతామో. ఎందుకని? ఆ బిడ్డను మనం ప్రేమిస్తున్న వాళ్ళం గనక. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన ఆయన ప్రేమను మన పట్ల ప్రేమ ఆ విధంగా మనందరం పైకి లేపాడు. చేతులు పట్టుకు పైకి లేపాడు. లేపిన తర్వాత ఏం చేశాడండి? ఆయన నన్ను నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఎక్కడ నిలిపాడండి? నా పాదములు బండ మీద నిలిపాడు. పక్కనే బండ ఉంది. మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించినట్లయితే జిగటగల దొంగ ఊవి ప్రక్కనే బండ ఉంది. ఏమండి, మన అడుగులు బండ మీద వేసేదానికి మనం ఇష్టపడలే. ఒకప్పుడు ఉంటుందని కూరుకుపోవడానికి ఇష్టపడ్డాం, కానీ బండ మీద నిలబడడానికి మనం ఇష్టపడలేం.
బండ మీద నిలబడితే పాపంలో కూరుకుపోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాదు. బండ మీద నిలబడితే ఆయన మనకు ఎంతో విశ్రాంతినిచ్చేవాడుకుంటున్నాడు. దయచేసి చూద్దామండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము, ఆది రాతిని వేసిన వాడును నేనే. ఈ రాయి ఏంటండి? సియోను అంటే ఆయన సంఘం, ఆయన ఆరాధించే స్థలం. ఆ స్థలంలో పునాది రాత్రిగా వేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారే ఆ పునాది రాయి, ఆ బండ. యేసుక్రీస్తు ప్రభువారే ఆ పునాది రాయి. ఇంకా ఏం చేశాడు? అది రాయి ఎటువంటిది? అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఆదరణకరమైన మాటలు ఉన్నాయో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అది మరి పరిశోధింపబడిన రాయి అంటే ఆయనలో ఏ పాపం కూడా లేనటువంటి వాడు, ఏ మైన డాగు ఎటువంటిది కూడా లేనటువంటి వాడు. అది పరిశోధింపబడిన రాయి. కాంట్రాక్ట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. ఎట్ట కడతాడో గమనించాలి. అందులో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఒక మూలకెళ్ళి ఇద్దరు బేందలు అటొకటి ఇటొకటి వెళ్తాడు. ఆ మూల మీద ఉన్నటువంటి ఆ ఇటుక రాయిని బేస్ చేసుకొని దారం కట్టుకొని దారం ప్రకారం లెవెల్ చూసుకుంటూ కట్టుకుంటూ వస్తాడు. ఆ రాయిని, ఆ మూల రాయిని ఆధారం చేసుకుని అటు నుంచి కూడా గోడ కడతారు. అదేవిధంగా ప్రియమిల్లరా 4 వైపులా అదే విధంగా కట్టి మందిరాన్ని కట్టి స్థిరపరుస్తారు. అటువంటి అమూల్యమైన రాయి బహు స్థిరమైన పునాది రాయి ఉన్నది. ఏమండి? స్థిరమైనటువంటి పునాది రాయి. పునాది గట్టిగా ఉంటేనే ఆ గోడలు గట్టిగా ఉంటాయి. పునాది రాయి కనుక గోడని కూడా కింద కట్టిపోతాయి. కనుక మనం ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థిరమైన పునాది రాయి, మూలరాయిగా ఉన్నాడు. విశ్వసించువాడు కలవరపడాడు. ప్రియమైన ఇంకో మాట చూస్తున్నామండి. ఈ రాయి మనకేం చేసిందో చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక, ఆ బండ మనకి ఏం చేసిందో చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. కలిసి చదువుకుందాం. 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11 కాదండి, 4వ వచనం చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి దాహమైంది. దాహమైనప్పుడు మోషే, ఎందుకు మమ్మల్ని ఎక్కడ నడిపిస్తున్నావు? ఐగుప్తుల సమాధులు ఎవరు? శ్రేష్టమైన కూరగాయలు దొరికేవి. ఇప్పుడు కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు, కానీ ఐగుప్తులో అయితే కిలో రూపాయికే ఇచ్చేవాళ్ళు. అటువంటి అన్ని వదిలిపెట్టి, తెల్లగడ్డలు వదిలిపెట్టాం, కీరకాయలు, దోసకాయలు అన్నీ వదిలిపెట్టాం. ఇప్పుడు మాకు జీర్ణం అయ్యేదానికి కీరకాయ కూడా లేకుండా పోయి ఏంటి ప్రయాణం అని సణుక్కున్నారు. ప్రియమైన వాళ్ళరా, నా మీద ఎందుకమ్మా సణుక్కుంటారు? మీరు నా మీద కాదు సణిగింది, మీ దేవుడైన యెహోవా మీద మీరు సణుగుతున్నారు. ఎంతమంది? మన కుటుంబంలో ఒక 25 మంది ఉన్నారనుకోండి, అంతమందికైనా సరిపోయేది? 6 లక్షల మంది ప్రజలు, వాళ్ళ పశువులు అంటే ఒంటెలతో సహా, వాళ్ళ ఏనుగులు అన్నీ, ఆ పశువులు మందలంతా, ఎద్దులు అన్నీ కూడా ఆ నీళ్లతో సమృద్ధిగా తాగి. నేను ఒక చోట రాసి పెట్టుకున్నాను, 6 లక్షల గ్యాలన్ల నీళ్లు కావాల్సి వచ్చిందంట. అక్కడ 6 లక్షల గ్యాలన్లు నీళ్లు కావాల్సి. ఎందుకంటే 6 లక్షల మంది పురుషులే, కానీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, కుటుంబానికి 3 నేర్చుకున్నా ఎంతమంది అవుతారో చూడండి. అంత పెద్ద సమూహాన్ని దేవుడు నీళ్లతో తృప్తిపరిచాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక బండలో నుండి వచ్చినాయి. ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభువు. తాగి మదించి ఆయన మహోపకారాన్ని బట్టి బహుగా సంతోషించారు. ఇది మన ప్రభు యొక్క నడిపింపులో ఉండేటి ఆశ్చర్య కార్యాలు. బండ మీద, ఆ బండ ఇంకేంటో చూద్దాం. పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-7 వచనాలు చదువుకుందామండి. 4 నుంచి 7 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయుగు పోలికలు మనకు వస్తాయి. ఆయన మనస్సు మనకు వస్తుంది, ఆయన హృదయం మనకు వస్తుంది, ఆయన ముఖములో ఉన్న కాంతి మనకు వస్తుంది. కనుకనే
ఆయన వలె మనం ఉంటాం. ఆయనను కోరిన వారంగా ఉంటాం. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా యేసు ప్రభువులు ఆయనే ఉంటారు. కాబట్టి రాను వారు వచ్చినప్పుడు, యేసు ప్రభువు బంధించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చూచి, ఎవరు యేసు ప్రభు? ఇతను కూడా అట్టే ఉన్నాడే, పేతురు కూడా అట్టే ఉన్నాడే, యోహాను కూడా, ఎవరు యేసు ప్రభు ఎవరు అని వాళ్ళు తడుగుంటే, మీరు వెదురుచున్న నేనేనయ్యా యేసు ప్రభు అని చెప్పారు. అప్పుడు బంధించారు. బంధించి వెంట కింద పడిపోయారు. ఆయన ప్రభావం, ఆయన శక్తిని చూచి ప్రియమైన మనకు పాలు వలె ఉండి మనం రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తం ఆ పాలన మనం అపేక్షించాలి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది ఈ రాయి మనుషుల చేత విసర్జించబడింది. మాకొద్దండి ఈ రాయి. ఏమన్నారు? మాకొద్దండి. మరి ఎవరు కావాలి మీకు? బరబ్బ కావాలి మాకు. ఎందుకు? మా ఇల్లు దోచుకోవడానికి మాకు బరబ్బ కావాలి. ఇల్లు దోచుకునేవాడు ఎందుకు? మాకు జీవం ఇచ్చే జీవాధిపతి ఇక్కడ ఉంటే మాకు వద్దండి, ఆ జీవం వద్దు. ఆయన సిలువేయండి. ఆయన రక్తం మా మీద, మా బిడ్డల మీద ఉంటుంది. ఆయన సిలువేయండి ముందు. ఎందుకు 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 ఎందుకంటే దేవాలయంలో పెద్దలే చెప్పారండి, దేవాలయంలో ప్రధాన యాజకుడే చెప్పాడండి ఆయన సిలువేమని. మీరెందుకు అంటున్నారు సిలువేమని? మాకు తెలియదు ఎందుకో. వాళ్ళు అటు మాట్లాడమన్నారు, మేము అటు మాట్లాడుతున్నాం. మీకు ఇండివిజువాలిటీ లేదా? సెల్ఫ్ థింకింగ్ లేదా? మీకు లేదు. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువుని అసూయ చేత ప్రజలు దేవునికి సిలువకు అప్పగించారు. యేసు ప్రభు అసూయ చేత చాడీలు చెప్పి, చాడీలు విని, ఏ సాక్ష్యం లేకపోయినా కూడా ఆయన సిలువ మరణానికి క్యాపిటల్ నుండి వేరు చేశాడు. అనగా అన్యుల నుండి మన ప్రభు వేరు చేశాడు. దయచేసి ఒక మాట గమనిస్తామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 6:14. అప్పుడు అతడు దహన బలికి గాను, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను, నిర్దోషమైన లోకస్తుల నుంచి ప్రభు మనల్ని వేరు చేశాడు. లోకస్తుల వాళ్ళ యొక్క ఆచారాల నుంచి ప్రభు మనల్ని వేరు చేశాడు. లోక ఆచారాల నుంచి ప్రభు మనల్ని వేరు చేశాడు. దేవుని సేవించేవారుగా వాళ్ళైతే మరి నిర్దేవులు ఉన్న వారిని వాడు పూజిస్తున్నారు. కానీ మనం జీవము గల దేవుని మనం పూజించే వారంగా, సేవించే వారంగా, ఆరాధించే ప్రజలుగా లోకములో ఉండి ప్రత్యేకపరిచినాడు మనం. ప్రియమైన ఈ దినాల్లో స్టాటిస్టిక్స్ చూస్తే క్రిస్టియన్స్కి 1% ఇస్తున్నారు కానీ ఉద్యోగాల రిజర్వేషన్కి. యాక్చువల్గా ఎంతమంది యాక్చువల్గా క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని చూస్తే 10%కి మించిన వాడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమార్థంగా మరి వీళ్ళు బయట విశ్వాసంతో జోడుగా ఉండబడి, అవిశ్వాసులు అంటే ఎవరు? వీళ్ళు కూడా మరి ప్రభు బిడ్డలే. వీళ్ళు కూడా ప్రభు బిడ్డలే. అయితే రక్షణ నిశ్చయత లేనటువంటి వారు. విశ్వాసులు అంటే మరి రక్షణ ప్రభు సేవలో ఉండేటువంటి వాళ్ళంతా విశ్వాసులు. ప్రభువును ఆరాధించే వారంతా కూడా విశ్వాసులు. అవిశ్వాసులు ఎవరు? ఆరాధన చేయనటువంటి వాళ్ళు, మరి ప్రభు సన్నిధిని తృణీకరించేటువంటి వాళ్ళు, ప్రభు నామాన్ని ఘనపరచనటువంటి వాళ్ళు, ప్రభుని ఎరిగిన వాళ్ళే, ఆయన ఘనపరచనటువంటి వాళ్ళు అవిశ్వాసం. ప్రియమైన మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండబడి అటువంటి వాళ్ళతో మీరు వద్దు. అవిశ్వాసం ఏం చెబుతారు? ఏం పోతారు మందిరానికి? కరోనా వైరస్ కిక్కిరిసి ఉండాలి మందిరాన్ని పోబాక అని చెబుతుంటారు. అపవిత్రమైన దేనిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారును, సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన ప్రభువు మనల్ని లోకం నుండి వేరుపరిచి రక్షించి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని కోరుతున్నాడు. అందుకనే ఐగుప్తుల వాళ్ళు కష్టాలు పడుతున్నారని చూసి నో 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 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ మై మైండ్, వాళ్ళు ప్రత్యేకంగా ఉండాల్సిందని చెప్పేసి 10 రకాలైన తెగుళ్ళు ఫరో దగ్గర చేసి ఐగుప్తు నుంచి తన ప్రజలను వారి విడిపించి బయటికి తీసుకొస్తున్నాడు. ప్రభు తీసుకొచ్చాడు. మనం ఉండాలి. ఆ మాట మోషే అక్కడ కూడా వాడాడు. మీరు మేము ప్రత్యేకంగా ఉండాలి. మేము అర్పించే పనులు మీకు నచ్చవు, మీకు అసహ్యంగా ఉంటాయి.
మీరు అర్పించేవి కూడా మాకు అట్టే ఉంటాయి. కనుక మేము మా దేవుని జీవం గల దేవుని సేవించాలి, బయటికి పోవాల్సింది మేమంతాం, ఒక డెక్క కూడా ఇక్కడ మిగిల్చడానికి వీల్లేదని చెప్పేసి మోషే ప్రజలు బయటికి నడిపిస్తారు. ప్రియమైన మన ప్రభు మనల్ని బండ మీద నిలిపిన తర్వాత ఇంకా ఏం చేశాడో చూద్దామండి. ఇటువంటి ప్రభు పవిత్రుడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలరా అది సవాల్ చేసినటువంటి ప్రభు. ఎవరు కనీసం ఆయన శిలువ మరణానికి ఏదైనా నేరస్థాపన చేద్దామంటే ఒక్కటి దొరకలేదు. అబద్ధ సాక్షులు వచ్చారే కానీ వాళ్ళు కూడా నిలబడలేకపోయారు. ప్రియమైన వల్ల ఇటువంటి నిర్దోషి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలంలో కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. ఇటువంటి యాజకుడు అయితేనే మన పక్షగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి మనం అడిగినటువంటి నెట్ని తీర్చేవాడు. ప్రియమైన వలన బండ మీద మన పాదం నిలిపి మనకి ఇంతగా సహాయపడుతున్న మన ప్రభువును విధాలుగా మనం ఆరాధించవలసి ఉంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈ బండ పైన ఉన్నప్పుడు మనకు ఎటువంటివి మరి ధన్యతలు ఉంటాయో తర్వాత ఎప్పుడైనా చూద్దామండి. ప్రభు ఈ కొద్ది లేఖన భాగం దీవించుడుగా. మనం ఈ దినం ధ్యానించినటువంటి లేఖన భాగాలు, మనం ఒకప్పుడు సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి వారు, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వారు, సాతాను యొక్క అధికారంలో ఉండి శక్తినంతా ఉపయోగించి ఆఖరి రక్తపు బొట్టు వరకు తన ప్రాణమును అర్పించి రక్తం కార్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆ పునరుద్ధరణ శక్తితో మనల్ని పైకి లాగాడు. అది మనకు గమనించాలి. బయటికి లాగినటువంటి ప్రభు ఏం చేశాడండి, మన పాదములు బండ మీద నిలిపాడు. ఎటువంటి బండ అది? స్థిరమైనటువంటి పునాది అయిన రాయి మీద మనం నిలిపాడు. ఇంకా ఆ బండ ఎటువంటిది? ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన దాహము తీర్చేదిగా ఉంటుంది. మొదటి కొద్ది 10-11 అమూల్యమైన రాయి దాగా, అమూల్యమైన రాయి అన్యుల నుంచి విడిపించాడు మనల్ని కదండి. అటువంటి ప్రభు దగ్గరకు మరి మనల్ని వేరుపరిచి తీసుకుని వచ్చాడు. ఏ విధంగా ఇశ్రాయేలు నుంచి లేవీయుల్ని వేరుపరిచాడో మనల్ని కూడా మరి రాజులని యాగ చేసేదానికి దేవుని సేవించే ప్రజలుగా మనల్ని చేశాడు. అవిశ్వాసంతో వేరు ఆయన పవిత్రుడు, నిర్దోషి కనుక మనల్ని కూడా పవిత్రుడుగా నిర్దోషులుగా చేసి సేవించే ప్రజలుగా మన కొరకే విజ్ఞాపన చేసి దేవుడిగా ఉంటున్నాడు. గొర్రెల నుంచి మేకల్ని వేరు చేసిన రీతిగా, మేకల నుంచి గొర్రెలను వేరు చేసిన రీతిగా ప్రభు మనల్ని వేరుపరిచి ఆయన గురిగా ఉంచాడు. అందుని బట్టి మన ప్రభువుకు మనం స్తుతి చెల్లిస్తాం. ఇది నేను ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు తానే అర్పించెను నాకై, తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను నన్ను, ప్రేమించెను. పరిమళ ఆరాధించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల నాయన, ఈ ప్రభు దినమందు నేను కూడా నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు ప్రభువా నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయానికై, నా జీవానికై నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. నాశనకరమైన గుంటలో నుంచి ప్రభువా, మండుతున్న అగ్ని గంధకాల్లో నుంచి, సాతాను బంధకాల్లో నుంచి ప్రభువా, సాతాను అధికారంలో నుంచి ప్రభువా, దిగదగల దొంగ ఊబిలో నుంచి ప్రభువా నేను కూలికిపోయినప్పుడు ప్రభువా, ప్రభువా నీ యొక్క మహాకృపతో ప్రభువా నాయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో ప్రభువా నా పాపములను కడిగి నన్ను పవిత్రపరిచి, అంతేకాదు నాయన సియోన్ అనే సంఘంలో నన్ను నిలిపి ప్రభువా పరిశోధింపబడిన అమూల్య రాయి మీద ప్రభువా నా పాదంలో నిలిపినందుకై, ప్రభువా స్థిరమైన పునాదిలో ప్రభువా నన్ను నిలిపినందుకై, నా కొరకు సజీవమైన రాయిగా ఉన్నందుకై ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ప్రభువా.
నాయన నిన్ను పోలి ప్రభా నేను నడుచుకోవటానికి నన్ను మార్చినందుకే నీ వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభా నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయం పోనివ్వకండి. మా పనులకు తండ్రి ప్రభావం ఇచ్చిన సమయాన్ని బట్టి వేరకూడదు నా తండ్రి. నీ పాదల నిధిలో చేరి ప్రభావాన్ని స్థుతించటకు ఆరాధించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నిధించుకుంటున్నాను. మహోన్నతమైన దేవుడవు ఎస్లో నేను కనపరచుటకు కీర్తించటకు ఎస్లో నాకు చికట గతంలో ఊబిలో నేను చిక్కుకున్నప్పుడు పాపం చేత అపరాధం చేత ఎసుగా చిక్కుకుని దూరస్తురాలుగా ఉన్నప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా చికట గల పువ్వులో కూరుకుపోతున్నప్పుడు ప్రభా నన్ను కనికరించి ఎసుగా నీరు సిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని ఎసుగా దారపోసి ఎసుగా నా చేయి పట్టుకొని ఎసుగా నన్ను ఒడ్డుకు చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ దగ్గరికి చేర్చుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత అపారమైన ప్రేమ ప్రభు అనేది, ఎంత గొప్పమైన ప్రేమ తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు, నన్ను సజీవ పండుగ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎస్రోవాని సంఘంలో నన్ను కూడా చేర్చినందుకే వేరొకరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎస్రోవా ఆత్మీయ పండుగ మీద నన్ను నిలిపి ఎస్రోవా నిన్ను ఆరాధించట్లో నేను కీర్తించట్లో నాకు వస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎస్రోవా నన్ను లోకంలో పాపంలో చేత ఉన్నప్పుడు ప్రభా నన్ను రక్షించడం కాను ఎస్రోవా మీరు సజీవమైన పండుగ మారి ఎస్రోవా మీరు తెలుగును కాచిన అమూల్య పొందినంతగా తగ్గించుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్యాయ తీర్పులు పొందినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. కేవలం నా మీద ఉన్నటువంటి అపరమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంత గొప్ప తండ్రి ప్రభా నువ్వు ప్రభా. అంత మాత్రమే కాకుండా ఏ ప్రభా నేను నీకు ప్రత్యేకంగా జీవించటకు కానీ ప్రభా సజీవమైన పండుగ మార్చినందుకే వందనాలు అంత మాత్రమే కాకుండా ఈ సంఘంలో చేసి నేను స్థుతులు అర్పించటకు నేను స్థుతించటకు కనపరచటకు ఎప్పుడో నీకు కూడా బలియాగం మేము అర్పించటకు మా స్థుతుల ద్వారా ఎప్పుడోవా మా ఆరాధన ద్వారా మేము కనపరచటకు ఇచ్చిన ప్రతి మేలను బట్టి వందనాలు నిలుచుకుంటున్నాం. మా కొరకై ఎప్పుడో మీరు సినిమాలో కాసిన రక్తము మీరు నిలబడిన శరీరాన్ని బట్టి వందనాలు నిలుచుకుంటున్నాం. అనేక విషయాలు మాకు తోడై ఉంటే ఎస్లో నన్ను సంరక్షిస్తూ ఎస్లో ఆత్మీయమైన జీవితాల చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా అయ్యా నా కోసం ప్రభా అన్యాయ తీర్పు భరించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఒకప్పుడు ప్రభా నేను నాశనకరమైన ఊటలో నుండి ప్రభా చిక్కటి గల దొంగ ఊబిలో నుండి ప్రభా మీరు నన్ను పైకి ఎత్తినందుకు నా ప్రభా నా పాదంలో ప్రభా బండ మీద నిలిపినందుకు నా అడుగులు స్థిరపరిచినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మాకు ప్రభా అమూల్యమైన బండమైనందుకు ప్రభా ఆత్మ ప్రభా బండమైనందుకు ప్రభా మిమ్మల్ని గణపరుస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతిరోజు ప్రభా మాకు ప్రభా ఆత్మీయ ఆకలిని ప్రతిరోజు మాకు తీర్చుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా లోక పాపం నుండి ప్రభా నన్ను వేరుపరిచినందుకు ప్రత్యేక జనాంగముగా చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ని మేలుకు నాకు చేసినందుకు ప్రభా నేను ఏదైనా అర్పించగలను తండ్రి. ఈ నా దీన స్తుతి ఆరాధన యేసు ప్రభు ఘనమైన నామమున ఆరాధించి స్తుతించి గణపరిచి ప్రభా మా బాలను బండ మీద నిలిపినందుకు స్థిరపరిచినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా నా ఎడమని తనకు బహు విస్తారము తండ్రి లెక్కకు మించి నా తండ్రి నా మీద చూపిన మహాప్రేమ బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు దాచిన ప్రత్యక్ష రక్తము ద్వారా నన్ను పరిశుద్ధురాలుగా చేసినందుకే నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా మా కొరకు నీవు స్థిరమైన పునాది మూలరాజు స్తోత్రాలు తెలుసుకుంటాం నా తండ్రి. ప్రభా నన్ను ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహంలో తండ్రి ఒకదానిగా నా తండ్రి నేను లోకస్తురాలిగా ఉన్నప్పుడు ప్రభా నన్ను వేరుపరిచిన ఆయన జీవము గల దేవుని ఆరాధించేదానిగా నన్ను తెలుసుకున్నందుకే స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి. మేము అవిశ్వాసులతో దుర్నీతికి తోడుగా ఉన్నప్పుడు ప్రభా నన్ను వేరుపరిచిన ఆయన తండ్రి వేరుపరిచినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. నేను మీకు మొదలుపెట్టినప్పుడు ప్రభు అతివేకి నా మొర ఆలోచించే దేవుడుగా నాకు ముందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన.
నాయన ఇన్ని మేలు చేస్తున్న దేవా, నేను నీకు ఏమి ఇవ్వగలను నా తండ్రి. నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మక్కను తండ్రి పరిశుద్ధ దేవా, నేను దేవ దీపావళి స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మీరైతే నాయన గొప్ప దేవుడుగా, పవిత్రమైన వాడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపంతో చేరక ప్రత్యేకంగా ఉండి నాయన ఆకాశం పెట్టే మిక్కిలి హెచ్చరి అయినప్పటికీ ఆయన నన్ను ప్రేమించి నాయన శాతం పంపకాలు ఆయన జిగటగా రంగు ఊపిలో ఆయన నడిపిస్తూ దేవుడిగా మీకు ఆరాధించుకున్నాం తండ్రి. ఇటు దేవుడికి నాయన మేము ఎలాంటి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రేమగా ఆయన దైవంగా ఆయన శుభ్రంగా ఆయన ఇంతవరకు సజీవ లెక్కలో ఉంటూ మీకు లెక్కలేని తీసుకొస్తారు తండ్రి. నేను చేసే ప్రార్థన ఆరాధించు మీకు లెక్కలేని తీసుకొస్తారు ఆయన. ఇంతకొచ్చిన నుంచి ఎవరైతే తక్కువ రక్షించండి, కాపాడండి ఆయన. ఆయన జీవితమైన ముగ్గులో నుంచి రక్షించిన దేవా, మమ్మల్ని కాపాడండి ఆయన. దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. కొరకై కలబడుతున్న ఆ యొక్క విలువైన మా యొక్క వార్తలు శుభ్రం చేస్తారని ఎవరు నమ్ముతున్నారు తండ్రి. పరిశుద్ధమైన దేవా తండ్రి, నన్ను ప్రభావ ప్రతి మనిషిని మరుగుతున్నాను. సజీవులు ఎప్పుడు ఉంచిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను కూడా తండ్రి ఉన్నారుగా ఉన్నారు. కంటిన్యూ. హలో తండ్రి, ఇంకా తొంగ ఊదిలో మరి ఎంత పైకి వద్దామన్నా కూడా మాత్రమే తండ్రి నీ శక్తి గల పదం గల హస్తాలతో ప్రభా నన్ను పట్టుకున్నారు తండ్రి. దేవా, నా పాదములు బండ మీద నిలిపారు తండ్రి. కనే బండ మీద తండ్రి నాడులు నిలపరిచారు ప్రభా. స్తోత్రాలు నూతన కీర్తన ప్రభా నా నోట ఉంచుతూ వచ్చారు తండ్రి. దేవా, నేను దృష్టికి ప్రభా ఏర్పరచబడిన దానిగా అమూల్యం సజీవునైనా రాయని ప్రభు నన్ను ప్రభా ఆత్మసంబంధమైన బరువులు నడిపించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ప్రభా నన్ను కూడా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. దేవా, పాపినైనటువంటి దాన్ని తండ్రి మన రక్తంలో నిర్దోషమైనటువంటి రక్తంలో ప్రభా నన్ను కూడా నీటి మంత్రాలుగా చేస్తూ వచ్చారు తండ్రి. దేవా, నా జీవితంలో ప్రభా ఎన్నెన్నో ఉపకారాలు చేస్తున్నారు తండ్రి. సాధారణ బంధకాల్లో నుండి నన్ను విడిపించారు తండ్రి. జీవంతుల దేవుణ్ణి ఆరాధించడానికి నీ సురక్షితమైన హస్తంలో నేను దాగి ఉండడానికి ప్రభా నన్ను ఏర్పరచుకున్నారు తండ్రి. మీరు ఆఖరి వరకు నన్ను కూడా ప్రభా నన్ను నూతన పరుస్తూ ఆత్మీయ అనుభవంలో ప్రభా నీతో మంచి సహవాసం కలిగి ఉండడానికి ప్రభా మరి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో తండ్రి నీ రాకతో ఎదురు చూసేదానికి నన్ను సిద్ధపరిచి మీ ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. స్పర్శమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు నాయన ఈ లోకంలో కూడా ప్రభా మరి చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. నా పట్ల ఎన్నో మేలు ఉపకారాలు చేస్తుందేవా నీకేమి ఇచ్చినా ఇక్కడ నేను తీర్చుకోలేదని ఈ స్థితి ఆరాధన క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించారు నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభా, బిడ్డలందరి మధ్య ప్రభా నేను కూడా మీ సన్నిధిలో ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. దయగలిగిన ప్రభా, సియోనులో పునాది రాయిగా ప్రభా ఏసి ప్రభా ఉన్న మా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అంతేకాదు నాయన స్థిరమైన బండ మీద నన్ను నిలపడానికి ప్రభా ఈ లోకం అనే దొంగ ఊపిలో నుండి పై నన్ను నిలపడానికి ప్రభా నన్ను మీ సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రభా తండ్రి వేరు చేసిన నా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. అవిశ్వాసం నుండి ప్రభా నన్ను వేరు చేసి ప్రభా నిజమైన ప్రభా మీ సన్నిధిలో స్థిరముగా నిలిచే ప్రభా. అంతేకాదు నాయన తండ్రి నాకు ప్రధాన యాజకుడిగా ఉండి నన్ను తండ్రి ఏర్పాటు చేయబడిన మీ బిడ్డల మధ్య ప్రభా నన్ను మీ సంఘంలోను సహవాసంలోను
నన్ను స్థిరపరిచిన నా గొప్ప తండ్రి వందనాలు. శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తండ్రి కృష్ణమైన దేవా నామం ప్రభా, ఈ ఆదివారం ప్రభా పోయే కారణం మీ సన్నిధిలో ప్రభావం ప్రభా, నేను గొప్ప ప్రభా నాశనకరమైన ప్రభా చీకట గల ప్రభా పాపమనే ఊపి దొంగ ఊపిలో నుండి ప్రభా ఊరు కలిగినప్పుడు ప్రభా నన్ను మీ చేతి నుంచి ప్రభా విలువలో మీరు కాచిన ప్రభా అమూల్య ప్రభా మీ చేతిని నాకు ఇచ్చి ప్రభా మా చేతిని పట్టుకొని ప్రభా పైకి లాగి స్తోత్రం చేస్తున్నాం ప్రభా మమ్మల్ని ప్రభా నిరంతరం ప్రభా ప్రేమిస్తున్నందుకు ప్రభా మీ సమర్థాన శక్తి ద్వారా ప్రభా మమ్మల్ని విమర్శించినందుకు మీ శక్తి నామం నిర్మించిన సంఘంలో ప్రభా మమ్మల్ని ప్రవేశం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆ సంఘంలో మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా విశ్వాసలో సాగిపోతున్నప్పుడు ప్రభా శ్రమలు అలసటతో ప్రభా శక్తిని కోల్పోయి ప్రభా దాహంతో చెల్లిస్తున్నాం ప్రభా రక్షణ విషయంలో ప్రభా ఎదుగుటకు ప్రభా ఈ నిర్మలమైన ప్రభా వాక్యం అనే మాకు అందించి ప్రభా నిత్యము కొత్తగా నిర్మించడం ప్రభా కృపణాన్ని క్రీస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తునామంలో సమర్పిస్తున్నాం తండ్రి. సమయం పోనివ్వకండి. మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు. మీరు విధానం బట్టి మీకు స్తోత్రాలు చేసినాను. నేను ఒకప్పుడు సాతాను యొక్క బంధకాల్లో ఉండి సాతానుతో పాటు చేరి ఉంటుండగా కూరుకుపోతున్న సమయంలో నా చెయ్యి పట్టుకొని పైకి లాగి అనే బండ మీద మీరు నన్ను నిలిపినందుకు మీకు స్తోత్రాలు. సాతాను యొక్క అధికారం నుంచి నన్ను మరి అంతేకాకుండా నా ప్రభా క్రీస్తు ప్రభా అనే బండ మీద నన్ను నిలిపి మా ప్రభా మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను పైకి లాగుటకు గాను మీ ప్రియకుమారుడు వారిని శిలువలో బలిగా సమర్పించినారు మీకు వందనాలు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆయన కార్చిన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి వేసేందుకు మీకు స్తోత్రాలు. నన్ను నీ బిడ్డగా మార్చుకొని పరిశుద్ధుల గుంపులో నన్ను కూడా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా నా ప్రభు, అంతేకాకుండా నా ప్రభు నా రక్షకుడైన యేసు ప్రభువారు ఆ తండ్రి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపురుడు చేరిక ప్రత్యేకంగా స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతునిత్యము. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. 23 మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు శాంతినిచ్చెను. పాపాలోక బంధమ దాసత్వభరము చేనెను దుఃఖము పొందితి. నా ప్రభువే భరించెను, నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను. పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి. పెంట కుప్ప నన్ను లేవనెత్తితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. దరిద్రుడనైనా నన్ను
రాజుగా చేసితివి. స్తుతి పాడుచు. జయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందామండి. రెవల్యూషన్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 1 to 7. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుడు కాకయే తాము వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు తలంపులను మేము తీసివేస్తుంటే సహాయించి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ వాక్యమనే దీపంతో మా హృదయాలు వెతికి ఈ గాయస్కర ప్రతి ఒక్క మార్గమును తీసివేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుని నిలబెడుతున్న నన్ను కూడా మీరు కనికరించి మీ సిలువు చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వర్తమానం పంపిస్తున్నారు. మొట్టమొదటి సంఘము ఎఫెసులో ఉన్న సంఘములో సేవకుడు ఎవరండి? తిమోతి. ప్రియమిత్రులారా, ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి క్రియలను, మరి చెడ్డ క్రియలను, దాని లోపాలను దేవుడు ఈ సంఘము కొరకు చూపించి వాటిని సరి చేసుకోమని చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, సంఘానికి దేవదూతలు లేరు అప్పట్లో, ఎఫెసు సంఘానికి. మరి సంఘపు దూత అంటే ఎవరు? ఆయనే లోకల్ చర్చ్. మరి లోకల్ చర్చ్లో గాడ్ సర్వెంట్, అక్కడ సంఘపు దూతగా ఉన్నాడు. ఎందుకు అట్లా సంఘపు దూత అని పిలిచాడు ఆయన్ని? దేవుని దూతలు దేవుని దగ్గర ఉంటారు దూతలు. మరి ఇక్కడ సంఘ కాపరికి ఎందుకు దేవుని దూత అన్నాడు, సంఘపు దూత అన్నాడు? సంఘపు దూత అంటే సంఘ కాపరి దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందేవాడు ఉండాలి, ఏమో తెలియదు కనుక ఆ సంఘపు దూతను పంపించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, నక్షత్రములు, దీపస్తంభములు ఇవన్నీ కూడా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ సంఘములు 7 సంఘాల్లో సంచరిస్తూ, ఆ దీపస్తంభములను సంచరిస్తూ ఆయన చెప్పే సంగతులు మనం ధ్యానిస్తాం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి, సంఘంలో ఉండేటువంటి క్రియలన్నీ నాకు తెలుసు, మీ సంఘ పరిస్థితులన్నీ నాకు తెలుసు. మీ సంఘంలో మరి మీరు ఏ విధంగా ఐక్యత పెంపొందించేదానికి ఆ సేవకుడు ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న కొన్ని సంఘాలు మనం చూసేది ఏంటంటే, విశ్వాసులు గుంపులుగా చేసి ఒక గుంపు తన వైపుకు ఆకర్షించుకొని ఒక గుంపు మీద పెత్తనం చెలాయించేవాళ్ళుగా ఉంటున్నారు. ఈ దినాల్లో పరిస్థితులు ఆ విధంగా ఉంటున్నాయి. ప్రియమిత్రులారా, ఇది పద్ధతి కాదు. కష్టం సహించడం అది కాదు. కష్టానికి బదులు ఏం చేస్తున్నారు? మరి తన వైపు తిరుపుకొని సేవకుడి మీద తిరుగుబాటు చేసి సేవకుడిని పంపించేయాలని చూసే పరిస్థితులు కొన్ని సంఘాల్లో ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, ఆ విధంగా కలగజేస్తే మరి వాళ్ళకేంటి లాభం అంటే, ఒక గుంపు ఏమంటుంది, ఈ సేవకుడిని పంపించేద్దాం అంటుంది. ఇంకో గుంపు ఏమంటుంది, నో ఈ సేవకుడే ఉండాలి మనకు అని సపోర్ట్ చేస్తుంటారు. కనుక వాళ్ళిద్దరు క్లాష్, ట్రాన్స్ఫర్ ఉండదు. మాకే ఉండాలి, ఈ సేవకుడు మా దగ్గర ఉండాలని వీలైతే లెటర్స్ కూడా రాసి రీటైన్ చేసుకుంటారు.
ప్రియమైన ఇవన్నీ కూడా సరి చేయాలంటే ఇవన్నీ మంచి సంగతులు కావు. ఇవన్నీ మరి హెల్దీ సర్కమ్స్టెన్సెస్ కావు. కనుక సంఘములో కష్టము అంటే విశ్వాసం ఐక్యపరచడం అనేది మరి చాలా కష్టమైన పని. అయినప్పటికీ తిమోతి, ఈ ఎఫెసు సంఘంలో నీ ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నాను అంటున్నాడు. వాళ్ళ మధ్య వన్నెస్ మెయింటైన్ చేయటం అనేది నిజంగానే కష్టం. తరువాత సువార్తలో ఎదిరింపులు వస్తున్నాయి. కొన్ని చోట్ల సువార్త కలిగితే ఎదిరింపులు వస్తున్నాయి. నా మట్టుకు నేను కూడా చూశాను. సువార్తకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పే ముందు ప్రవేశించితే కనుక ఆ ఎదిరింపులు తగ్గినాయి. అయినప్పటికీ నువ్వు పడే కష్టం అంతా నేను చూస్తున్నాను. ఒక ఆత్మను సంపాదించడం అంటే, ఒక స్త్రీ సంపాదించి మందిరంలో చేర్చడం అంటే, ఒక స్త్రీ బిడ్డను కానీ మరి ఆ బిడ్డను ఎంత ప్రసవ వేదన అనుభవిస్తుందో బిడ్డను కంటే అంత కష్టపడితేనే ఒక ఆత్మను సంపాదించి మందిరంలో చేర్చుకోగలవు. ప్రియమైన నీకు అటువంటి ప్రసవ వేదన ఉండాలి బిడ్డను సంపాదించుకోవడానికి, ఆత్మను సంపాదించుకోవడానికి. సేవకులకు ప్రసవ వేదన ఉండాలి. అప్పుడే ఆత్మను సంపాదించే వారని ఉంటాం. ఈ ఎఫెసు చేరి గుసగుసలు చెప్పుకుంటుంటారు. చూడు ఎవరి మీద చెప్తున్నాడో చూడు, ఎవరు క్రిటిసైజ్ చేస్తాడు చూడు, నిన్నే ఉండక కాసేపు నీ పేరు కూడా వస్తాయని మళ్ళీ ఇట్లా అంటది, అదిగో నీకే. ఇట్లా చేసి మరి సంఘంలో అనేకమైనటువంటి ఈ విమర్శలకు లోను కావాల్సి వస్తున్నారు. ప్రియమైన సంఘాల అభివృద్ధి కావాలంటే ఇటువంటివి ఉండకూడదు. ఇవన్నీ లేకుండా మెయింటైన్ చేసినప్పుడే నీ కష్టం అనేది ఏంటో మేము గుర్తిస్తాం. ఇటువంటివన్నీ పెట్టుకొని నేను కష్టపడుతున్నానంటే ఏది నీ కష్టం? నువ్వేమి కష్టం చేయట్లేదు సరిగదా, ఆత్మను సంపాదించలేదు సరిగదా, ఆత్మను పోగొట్టుకుని అనుగ్రహించు, రా మందిరానికి రా అని పిలిచే పరిచర్య కూడా, అది కూడా పెద్ద పరిచర్య. ఆ విధంగా పాత రోజుల్లో సేవకులు ఆ విధంగా చేసి కష్టపడి ఆత్మను సంపాదించి మందిరాలు కట్టగలిగారు. ఈ దినాలలో 1000 మంది, 1500, 2000 మంది గుంపులు ఉంటుండగా ప్రియమైన ఆ మందిరాల్లో సేవకులు పెద్దలు పడిన కష్టం ఏంటో మనకు అర్థమవుతుంది. అదంతా ఏమి లేకుండా ఇజ్జాలే నాకు అనుకుంటే అంతే నీ పరిస్థితి. ప్రియమైన సంఘంలో కష్టపడేది ఉండాలి. పరిచర్యలో ఎదిరింపులు వచ్చిన వాటిని తట్టుకునే వారంగా మనం ఉండాలి. అది లేకపోతే మన పరిచర్య ఫలభరితంగా ఉండదు. మూడోది ఏమంటున్నాడంటే, నీ సహనమును నేను ఎరుగుదునంటున్నాడు. ఏంటండి సహనము? నీ సహనము నేను ఎరుగుదును. పరిచర్య పాడు చేసే చీడ పురుగులు కొన్ని ఉంటాయి. ఏంటి? ప్రక్కన అసెంబ్లీస్ వస్తాయి. అది పాడైపోతే ఆ ప్రజలు నా దగ్గర, ఇది పాడైపోతే అడ్డుపోతారు అన్న పరిస్థితులు వచ్చేస్తాయి ఇప్పుడు. కనుక పరిచర్య పాడు చేసే చీడ పురుగులు వస్తున్నాయి. మందిరం పక్కనే అవిశ్వాసులు ఉంటారు, మందిరం పక్కనే అన్యజనులు ఉంటారు, మరి రకరకాల రాజకీయ పార్టీలు ఉంటారు. వీళ్ళందరూ కూడా పరిచర్యను పాడు చేసేవారుగా, మందిరానికి తాళాలు వేయించేవారుగా కూడా కొంతమంది చీడ పురుగులు చేరుతారు. ప్రియమైనరా, ఇటువంటి డిస్కరేజ్మెంట్స్ వచ్చినప్పుడు సేవకులు నిలబడి నిలుపుతున్నారు, కట్టగలిగినారు. 4వదిగా చూద్దామండి, నీవు నేను ఎరుగుదును. దుష్టులు ఎవరు? నువ్వు దుష్టులు సహింపలేవని నేను ఎరుగుదును. ప్రియమైనరా, ఒక మాట చూద్దామండి. యూదా ప్రకటన గ్రంథానికి ముందే ఉంటుంది. యూదా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. యూదా 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయకూడదని ఏమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. గమనిస్తున్నారండి, నమ్మకపోయిన వారిని ప్రభు నాశనం చేశాడు. 14వ అధ్యాయము 13వ అధ్యాయం చివరిలో, అంటే 14వ అధ్యాయం పైన ఉంటుంది. ఇక్కడ యెహోషువ ఏం చేశాడంటే, కొంతమంది కాలేబును మరి కొంత పెద్దలు పంపించి ఆ దేశం ఎట్లుంటుందో చూసి రమ్మని పంపించాడు. ఏమండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం చూడండి.
31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషుడు, ఆ జనులు మనకంటే వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ ముందు వారు చాలా బలాఢ్యులు ఉన్నారు, ఉన్నత దేహులు అంటే అది. అక్కడ నెఫీలీయులు సంబంధమైన అనాక వంశపు నెఫీలీయులు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. చూసారండి, వాళ్ళ ముందు మమ్మల్ని చూసుకుంటే ఎట్టున్నాం, మేము మిడతలాగా ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు మేము కూడా వాళ్ళ దృష్టికి మిడతలాగానే కనిపించాము. మిడత అంటే ఎంతసేపు అండి, అట్లంటే చచ్చిపోద్ది మిడత, అట్టున్నామండి. ఆ దేశం మనకు మరి సూట్ అయింది కాదు, అందులో మనం ప్రవేశించలేము, అది మనకు సూట్ కాదు అని చెప్పారు. ఈ మాటలు విన్న వాళ్ళు ఏం చేశారు? సంఖ్యాకాండం 14 అధ్యాయం చూడండి, మొదటి నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసిను, ఎత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే ఆహారముల పైన సడుకున్నారు. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులు మేము ఏల చావలేదు, ఈ ఎరణ్య ముందు మేము ఏల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోతురు కదా, తిరిగి ఐగుప్తుకు వెళ్ళడం మాకు మేలు కదా అని వారితో అనుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం విన్నారే కానీ మోషే మీద సణుకోవటం మొదలుపెట్టి మోషే ఆహారుల మీద సణుకున్నారు. ఏమని సణుకున్నారండి? అయ్యో మేము ఐగుప్తులు ఎందుకు చావలేదు, ఈ ఎరణ్య ముందు మేము ఎలా చావలేదు, కత్తివాత పడినట్లుగా ఇక్కడ తీసుకొచ్చాడు, ఈ దేశంలో మేము కత్తివాత చావాలన్నా, ఇందుక మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పేసి మోషే ఆహారుల మీద తీర్పున్నారు, సడుగుతున్నారు. ఇంకా చూడండి, వారు మనము నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చూశారండి, రిట్రీట్ అంటారు, దీన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం. సైన్యం అంతా, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా మోషే ద్వారా నడిపించబడి ఎర్ర సముద్రం దాటి అవతలకు వస్తే వాళ్ళు ఆ ప్రజలను అందరూ చూడడం లేదు. చెడ్డ సమాచారం, కేవలం చెడ్డ విని మోషే ఇక ముందుకు పోలేం, వద్దు, ఐగుప్తులో ఇంకా కాస్త బరువు మోసారు, గడ్డి ఇగిపోయినా పర్వాలేదు, మట్టి ఇగిపోయినా పర్వాలేదు, ఇటుకలు చేస్తాం మేమంటారు. ఊరే గడ్డి ఇగిపోయినప్పుడు ఇటుకలు చేశారు, మట్టి కూడా ఇగిపోతే ఇటుకలు ఎట్లా చేస్తారయా మీరంటే ఏదో సహిస్తాం, కానీ ఇక్కడ మాత్రం మేము ముందుకు పోలేము అని వాళ్ళు పట్టుబట్టారు. మోషే అహరోనులు సాగిలపడిది. ఏం చేస్తారు మరి? సాత్వికుడు కదా, మరి వాళ్ళని ఎదిరించి మాట్లాడటం అనేది కూడా మోషేకి ఇష్టం. సాగిలపడి ప్రార్థన చేశాడు. అప్పుడు దేశంలో సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకున్నారు. ఏమిటి మీరు తెచ్చిన సమాచారం? అబద్ధాలు ఆడుతున్నారే మీరు, పాడు చేస్తున్నారు మీరు. సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ప్రియమైన ఆ రోజు యెహోషువ కాలేబు చూచి చెప్పినటువంటి ఈ దినాల్లో మన పక్షం కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆ దేశాన్ని చూడకపోయినప్పటికీ, ఏ దేశాన్ని దేవుడు మన కొరకే స్థాపించబోయేటువంటి ఆ దేవుని రాజ్యం మనం చూడకపోయినప్పటికీ బంగారు వీధుల్లో మనం నడుస్తాము, మరి యేసు ప్రభుని అక్కడ సేవిస్తాము. ఆయన సింహాసనాసురుడి ఉంటగా మనం ఆయన ఎదుట సాగిలిపడి ఉంటాము. ఆ దేశంలో ఆకలి కానీ దప్పిక కానీ ఉండదు. ఆ దేశంలో మరి సూర్యుడు ఉండడు, చంద్రుడు, సముద్రం అంటే ప్రియమైన అక్కడ ఆ దేశం కాబట్టి తుఫాన్లు లేవు, ఆటుపోట్లు లేవు, అల్పపీడనాలు ఉండవు, వర్షాలు ఇంకా వర్షం ఎందుకు? యేసు ప్రభు సన్నిధిలో సమస్తం కూడా మనకు అన్ని అక్కడ ఆయన అమర్చి పెట్టాడు. కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు విస్తారంగా మనం అక్కడికి వెళ్ళి నివాసం చేయటమే. మనమేం బేయిదారిని పెట్టుకొని కాంట్రాక్ట్ ఇవ్వనక్కల ఇల్లు కట్టమని యేసు ప్రభు సెలవు ఇచ్చాడే, మనం కట్టుకుందాం, మన 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 ఇష్టానుసారంగా మనకు నచ్చిన మోడల్లో మనం కట్టుకుందాం. అది అవసరంలే. నీకు ఊహించినటువంటి నచ్చిన మోడల్లో ప్రభు నిర్మించే ఉంటున్నాడు. ప్రియమైన ప్రభులో నమ్మకం వచ్చిన తర్వాత, విశ్వాసం ఉంటే చాలు, నీకు శ్రేష్టమైన దేశాన్ని, శ్రేష్టమైన ఇంటిని, శ్రేష్టమైన నివాసాన్ని, ఒలివ తోటలు, మరి ఇంకా నీకు కావాలంటే ఏం కావాలి? ఇంకా సపోటా తోటలు, బంగినపల్లి మామిడి తోటలు, ఇవన్నీ అవసరం లేదు. అక్కడ అన్నీ తృప్తిపరచబడ్డాము. ఇంకా అక్కడేం తింటాం? కాబట్టి ప్రియమైన అటువంటి మంచి దేశానికి మనల్ని నడిపిస్తున్న ప్రభు.
మేము సంచరించి మీరు ప్రయత్నిస్తున్న తర్వాత ప్రయత్నించండి. ఆప్కి ద్వారా కనుక ప్రియమైన మనం చూడకపోయిన దేశాన్ని మనం కోరుకునే వాళ్ళం ఉండాలి. ఏ విధంగా? కేవలం వాక్యానికి విధేయత చూపితే చాలు. యేసు ప్రభు సన్నిధిలో మనం ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో ఆయన సన్నిధి చాలు. కనుక ప్రియమైన ఆ దేశంలో మనం కోరుకుంటే అబ్రహాం ఏ విధంగా కనిపెట్టాడు చూడండి. విశ్వాసమును బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. అబ్రహాము కనిపెడుతూ విశ్వాసంలో యాత్ర సాగించాడు. 10వ వచనం చూడండి. ఏదైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఆ పట్టణానికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు ఏ గదినా, నేను ఎప్పుడు వెళ్తానా అని చెప్పేసి ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ విశ్వాసయాత్ర ముగించారు. 13వ వచనం చూడండి. వీరందరూ అనగా పైన చదువుకున్న అందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమైన అని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. కనుక ప్రియమైన అయితే 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోల్చున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడేవాడు కాదు. ప్రియమైన అటువంటి దేశంలో ప్రవేశం కొరకు మనం ఎదురు చూచేవారం ఉండాలి. మరి ఆ విధంగా దుష్టులు చెడ్డ సమాచారం తీసుకొచ్చి సంఘంలో కలవరపరిచే వారు ఉంటారు. వాళ్ళని కూడా నువ్వు సహింపలేవని నాకు తెలుసును అని ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి మంచి లక్షణాలు చెప్తున్నారు. చూద్దామండి. మొదటిది, నీ క్రియలు నేను ఎరుగుదును. రెండవది, నీ కష్టం. వీరు నిర్భయముగా తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘముగాను కాయలు రాని ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళతో పేర్లకెప్పబడిన చెట్లుగాను ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఎవరండి వీళ్ళు? సంఘంలో ఉన్నటువంటి కొంతమంది. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి సంఘ దర్శనం లేదు, తెలియదు. దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో ఘనపరచబడటం వాళ్ళకి తెలియదు, ప్రజలను పోషించడం తెలియదు, సంఘ దర్శనం ఉండదు. అటువంటి వాళ్ళు దుష్టులుగా అపోస్తులుగా ఇక్కడ సృష్టించబడుతున్నారు, ఇక్కడ డిస్క్రైబ్ చేయబడుతున్నారు. కనుక ప్రియమిల్లరా, ఆ విధంగా అబద్ధ అపోస్తులు నీ మధ్యలో ఉన్నప్పుడు, వాళ్ళు దొంగ మెట్టలుగా ఉంటున్నప్పుడు వాళ్ళను నువ్వు నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ప్రియమైన వల్లరా, ఈ మాట చాలా భారమైనటువంటి మాటగా మనం ధ్యానించాలి. ఇన్ని పరిస్థితులు సహించిన వాడు దేవుని సేవకుడు, మందిరము కట్టగలిగిన వాడు దేవుని సేవకుడు, మందిరంలో విశ్వాసం సంపాదించిన వాడు దేవుని సేవకుడు. ప్రియమైన ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు అలయలేదని నేను ఎరుగుదును. అలసట అంటే ఏంటండి? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము 31 చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోదురు.
ప్రియమైన ఈ వాక్య భాగాలు మనం కొంచెం ధ్యానించాలనే కోరుతున్నాను. అలయక పరిగెత్తుదురు. ఇంగ్లీష్ ఎట్లందో తెలుసండి. అలయక పరిగెత్తుదురు. ఎవరు వాళ్ళు? అలయక పరిగెత్తేవాళ్ళండి. వాళ్ళు పరుగులో అలసిపోరండి. వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, తుఫాను వచ్చినా వాళ్ళు భయపడండి, అలసిపోరండి, పరిగెత్తుతూనే ఉంటారు. ఎవరి కోసం అండి? ఎవరి కోసం? సంఘములో ఆత్మను సంపాదించడానికి. వాళ్ళు సొమ్మశిల్లరు, నడిచిపోతూనే ఉంటారు. నువ్వు మా ఇంటికి రావద్దు, వచ్చి పో అని అన్నప్పటికీ మళ్ళీ తెల్లారి తలుపు కొడుతుంటాడు. ఎవరు? సేవకుడు. తలుపు కొట్టి, అయ్యా బ్రదర్ దయచేసి తలుపు తీయండి, ప్రార్థన చేసి అడుగుతాను. నిన్న చేయకొట్టాను కదా, మళ్ళీ వచ్చేవండి. అయ్యా నేను దేవుని సేవకుని, ఒక ఆత్మ కూడా పోగొట్టుకోవటానికి నాకు ఇష్టం లేదు, అధికారం కూడా లేదు. నువ్వు నా బిడ్డవు, నా వాక్యం ద్వారా రక్షించబడ్డావు, నా సంఘానికి చెందినవాడు, నువ్వు రావాలి. అలయక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోవుదురు. ఇది లక్షణం, దేవుని సేవకుల లక్షణం. ఆ విధంగా ఉండాలి. ఇటువంటి సేవ చేసినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఒకరోజు చూద్దాం. తిరిగేటట్టుగా నీకు ధన్యత ఇస్తాను, నా సింహాసనం మీద నిన్ను కూర్చుని పెడతాను. అవును ప్రభా, ఇవన్నీ నేను నమ్ముతున్నాను. మరి సేవకులకు నాకు చేస్తావు, మరి నా కుటుంబ సంగతి ఏంటి? భక్సం గారు ఉన్నప్పుడు చెప్పేవాడు, ఫెయిత్ వర్క్ బ్రదర్, ఫెయిత్. యూ మస్ట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఫెయిత్. విశ్వాసంతో సేవ చేయాలి. ప్రియమైన భక్సం గారి టైంలో సేవకులందరూ సమృద్ధిగానే ఉన్నారు, ఏ కష్టాలు పడలేదు. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం భక్సం గారు కూడా పట్టించుకోలేదు. ఒక సేవకుని కుటుంబంలో ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, రూపాయలు బిల్లు కట్టాల్సి వచ్చింది. ఎవరు ఆదుకుంటున్నారండి? సంఘం పోషిస్తుందా? 1,00,000 రూపాయలు బిల్లు అన్నా అని చెప్తే 20,000 ఇచ్చేవాళ్ళు, 30,000. ఇంతే. తగ్గినంత ఎక్కడి నుంచి రావాలి? ఎవరు ఆదుకుంటున్నారు? ఆయన భార్యను ఎవరు పోషిస్తారు? ఆయన భార్య సిస్టర్ యొక్క భవిష్యత్తు ఏంటి? అడుగుతున్నారా సేవకులు? సేవకులు మీటింగ్కి వెళుతున్నారే కానీ అక్కడ ఉదయకాలంలో వర్షిప్ మెసేజ్ ఉంటుంది, అందరూ ఆరాధిస్తారు. ఆ ఆరాధన కూడా ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఈ దినాలు ఎట్లుందంటే, ప్రభా మీ దాసును బలపరిచావు, మంచి వర్తమానం ఇచ్చావు, మీ దాసుడు అధికంగా వాడుకుంటున్నావు, నీకు వదనాలు. మీ దాసుడు ఎంతో అప్రిషియేషన్ చేస్తున్నాడు, నీకు వదనాలు. మీ దాసుడు నన్ను ఎంతగానో ఆదరించాడు, నీకు వదనాలు. మీ దాసుడు ఆ దాసుడినే పొగుడుతున్నారు కానీ, యేసు ప్రభా నువ్వు చేసిన కార్యం ఏంటో మేము మర్చిపోతున్నాం ప్రభా. ఇదేనా సేవకుల మీటింగు? ఇంతకంటే ఏం చేస్తున్నారండి సేవకుల మీటింగులో? సేవకులు అడగాల్సింది ఏంటి? ఏమడగాలి సేవకులు? అయ్యా సంఘంలో సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తారు మీరు? మీరు వచ్చి పరిష్కరిస్తారా? భక్సం గారు ఉన్నప్పుడు ఆయన దైవజనుడు కాబట్టి, ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి, ప్రార్థనాపూర్వకంగా సమస్య పరిష్కరించాలని వచ్చాడు కాబట్టి, ఆ భారం భరించాడు కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన పరిష్కరించగలడు. ఇప్పుడు సమస్యలు ఎవరు పరిష్కరిస్తున్నారండి? వాళ్ళ సమస్యలే వాళ్ళు పరిష్కరించకపోతున్నారు. ఎవరు నీ సమస్య పరిష్కరిస్తారు? ఎవరు మన వెల్ఫేర్ చూస్తారు? భక్సం గారు ఉన్నప్పుడు కేవలం ఆయన మీద ఆధారపడ్డప్పుడు బాగానే ఉన్నారు. ఫెయిత్ వర్క్ బాగానే ఉంది, జరిగిపోయింది, సమృద్ధిగా ఉన్నారు. కొంతమంది మాత్రం ఇబ్బంది పడ్డారని చెబుతున్నాను నేను. భక్సం గారి టైంలో కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. సొసైటీ పెట్టాడే కానీ ఆయన దాని సంగతి మర్చిపోయాడు, దాని సంగతి ఎప్పుడు అనుకోలేదు. ప్రియమైన సమస్యలు మాత్రం అట్లే ఉన్నాయి. ఒక సంఘంలో సంఘ సేవకుడు మరణించిన ప్రభు సన్నిధికి వెళ్ళినట్టయితే సిస్టర్ యొక్క అప్పుడు అడిగినోడు కూడా లేదులేండి, ఎందుకంటే ఫెయిత్ వర్క్ కదా, ప్రభు మీద ఆధారపడ్డారు. ఈ దినాల్లో ఆ ఫెయిత్ లేదు, ఆ ప్రార్థన లేదు, ఆ సమస్య పరిష్కారం లేదు. ఏం చేస్తున్నాం? సేవకుల మీటింగ్లో సేవకులు లేచి అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆరాధన చేయడంలో కూడా మార్పులు వచ్చినాయి. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత భోజనం అయిన తర్వాత ఇంకో మీటింగ్. ఆ మీటింగ్లో కూడా జనరల్గా అందరికీ సేవకులు ఎట్లా సేవ చేయాలి బాగా సేవకు సంచి ఒకటి తగిలించుకొని వస్తారు. అలా ట్రైనింగ్కి వచ్చామన్న, సరే బ్రదర్ ఇవాళ మీరు మందిరం చెప్పండి. నేను సేవకు వచ్చాను బ్రదర్. సరే బాత్రూమ్ నేను ఎందుకు గడుగుతాను బ్రదర్? మా సిస్టర్ టిఫిన్ చేయండి, మందిరంలో పరిచయం చేస్తారు, వాళ్ళందరికీ టిఫిన్ చేయాలంటే
మీరు చేసి నేను తింటా, అంతే. ఇది పరిస్థితి. అంతటి తాగారండి. ఒక్కోసారి సేవకుడికి తింటానికి కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు సేవకులు. ఒక్కొక్కరు అంటున్నారు, అనవసరంగా ఉద్యోగానికి రిజైన్ చేశానే అని అంటారు. సరే, చేత అయిన వాళ్ళు, కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్దల దగ్గరికి వెళ్ళి, అన్నా ఈ సంఘంలోకి సేవ చేయలేనన్నా, ఇంకేదైనా మంచి సంఘాన్ని పంపించనా, పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారనా, చదువులకు వచ్చారనా, ఏదైనా పెద్ద సంఘాన్ని పంపించనా అంటే ఎంత ఇస్తావు? ఇది పరిస్థితి. ప్రియమైన నీ సహనము నేను ఎరుగుదును. వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళం ఉండాలి. సంఘాన్ని ప్రేమించే విశ్వాసులు రావాలి. ఒకప్పుడైతే విశ్వాసం అన్నది గుర్తుకొచ్చిందండి. విశ్వాసులు ఒకప్పుడు ప్రేమ విందులు, మందిరంలో వంట చేసేది లేదు. కానీ మా చిన్నతనంలో, నాకు 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి వెళ్ళేవాడు. అందరం కలిసి మీటింగ్ అయితే అందరం కలిసి ఒక చోట కూర్చొని, అక్క నీదేం కూర, నాకు కొంచెం, ఇదిగో నా కూర నువ్వు వేసుకో అన్నా, పులిహారన్నా కొంచెం అన్నా, ఇదిగో మా పాయసం నీకు ఇస్తున్నా. ఈ విధంగా ఒకరినొకరు భోజనాలు పంచుకునేది కాదు నేను చెప్పేది, ప్రేమను పంచుకోవటం అండి. ప్రేమ, నా హృదయంలో ఉన్న ప్రేమ నీతో పంచు అనా. ప్రేమ అంతా ఏమైందండి? ఆ మేఘమే ఈ ప్రేమ అంటే అంటున్నారా? ప్రియమైన సంఘాన్ని ప్రేమించేది పోయింది, సంఘ సేవకులు ప్రేమించేది మాయమైపోయింది. మరి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి పోతుంది. సంఘంలో ప్రార్థన లేదు, ఆరాధన అంతకంటే మరి చెప్పుకోగల ఆరాధన పొగుడుతున్నారు. కానీ యేసు ప్రభు మాటే రాదు, యేసు ప్రభు సంగతే రాదు అక్కడ. ఇదే ఆరాధన. ఇంపైన సువాసన, అచ్చమైన దంచి తీసిన ఒలివ నూనెలో ఉన్నటువంటి ఆ నూనె యొక్క ఆ పరిమళ సువాసన వెదజల్లుతున్నామా మనం? సంఘంలో ఆ పరిమళ సువాసన ఏమైంది? ఇంపైన సువాసన ప్రభు ఆగ్రహిస్తాడని మనం చదువుకుంటున్నాము, కానీ అర్పిస్తున్నామా? ఉందండి ఆ ప్రేమ? లేదే. ఆ ప్రేమ ఎటుపోయిందో? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలెత్తువని నీ మీద తప్పు. ప్రియమిలోనరా, ఎక్కడ పడితేవో ఆ స్థితి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి, నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ చోటు జ్ఞాపకం చేసుకో. ఎలీషా అంటున్నాడు, ఎక్కడ పడిపోయింది చెప్పు. అతను చూచాడు, ఇక్కడ నా గొడ్డలు పడిపోయింది అన్నాడు. వెంటనే కొమ్మ నరికి ఆ నీళ్ళలో వేసే గొడ్డలు పైకి తేలింది. స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. నేను ఎద్దుకు వచ్చి నీ దీప సముదాయం చోటు తీసివేస్తానంటున్నాడు. ప్రియమిత్రులారా, కొన్ని సంఘాల్లో ఇప్పటికే దీప సమూహం తీసివేశారు దేవుడు. ఇంకా కొన్ని సంఘాలు బ్రతుకున్నాయి, మరి సాక్షులుగా నిలబడ్డారు. కొండ మీద పట్టణాల్లో ప్రకాశిస్తున్నారు. నేను ఒక మందిరానికి వెళ్ళాను. 2000 మంది కంటే పైనే ఉంటారు ఆ మందిరంలో. అక్కడ మరి వర్షిప్ మెసేజ్ ఇచ్చి యువతలకు వచ్చిన తర్వాత, ఫైనల్ మెసేజ్ కూడా ఇచ్చి యువతలకు వచ్చిన తర్వాత అంటున్నారు, వద్దు, మొదట మనకుండిన ప్రేమను మనం వదిలిపెట్టవద్దు. ప్రతి విశ్వాసిని ప్రేమిస్తాం, ప్రతి గాడ్స్ అంటే మనం ప్రేమిస్తాం, ప్రతి ఎల్డర్ని మనం ప్రేమిస్తాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ భారాలంటే మనం తెలుసుకుని ప్రార్థన కొరకు, సంఘం భవిష్యత్తు కొరకు, పరిచర్య కొరకు, విశ్వాసులు బలపడే నిమిత్తము, విశ్వాసులు స్థిరపడి నడువా అని పాట కూడా పాడతాం. ఏడ బలపడుతున్నామండి? ప్రియమైన ఆ విధంగా మనము ప్రభు సన్నిధిలో మనం ఎక్కడ పడిపోయినామో దాన్ని జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో యోగ్యమైన రీతిగా బలలో చేయి వేసేవాళ్ళంగా మనం ఉండాలి. ఆ స్వపరి వాళ్ళు కూడా పరిచయలో ఉంటారంటే చాలా దుఃఖకరమైన పరిస్థితి. ముందుకెళ్ళిపోదామండి. మారు మనసు పొందితేనే సరి. ఈ దినాల్లో వాక్యమంతా వింటారు, మారు మనసు పొందటం చేయి చూపించమంటే కష్టం. ఐఎమ్ సారీ అని చెప్పేదానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. ఐఎమ్ సారీ బ్రదర్ అని చెప్తే మరి ఎంత క్లోజ్గా ఉంటాం.
మనసు నెమ్మదిగా ఉంటుంది ఇద్దరికీ కూడా. ఇద్దరు బ్రదర్స్ మరి సమాధానం లేకుండా ఉంటాను అనుకోండి, ఎవరో ఒకళ్ళు తగ్గించుకొని. నేను ఒక మందిరానికి వెళ్ళాను తెలంగాణ ప్రాంతంలో, అది చాలా దూర ప్రాంతం. ఇటువంటి మెసేజ్ అక్కడ ఇచ్చినప్పుడు, నువ్వు బల దగ్గరికి రాకముందే సరి చేసుకో, బల దగ్గరికి రాకముందే సరి చేసుకున్నప్పుడు, ప్రియమైనదరా నా గొప్ప లేదు కానీ ప్రభువు చేసిన కార్యం మీకు జ్ఞాపకం చేస్తాను. బల దగ్గరికి రావడానికి కనీసం 45 నిమిషాలు పట్టింది. ఎందుకంటే బ్రదర్స్ సిస్టర్స్ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి విశ్వాసకి ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ మనకు కదిలిపోయిందంటే ప్రేమ పోయినట్టే, మన పునాది కూడా పోయినట్టే. అందుకని భగత్ సింగ్ గారు ప్రతి ఒక్కరు నవ్వుతూ పలకరిస్తాడు. సిస్టర్ ఎబ్రోలో ముత్యాలమ్మ, ఆ సిస్టర్ భగత్ సింగ్ గారికి ఆ పేరు తెలుసు, అయినా కూడా ఎంత పిలిచాడో తెలుసండి. హౌ ఆర్ యూ సిస్టర్ పెరడ్ ముత్యం అని ఆ విధంగా ఆయన పలకించేవాడు. నాకు ఒక గాడ్ స్టూడెంట్ తెలుసు, బ్రదర్ జాన్ డేవిడ్ గారు తెలుసు. ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన ఎప్పుడు వచ్చి ఇంటికి వచ్చి పలకరించినా ఆయన మాటల్లో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎట్లా తెలుసు అంటే ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ, ఆయన పలకరింపులు, ఆయన సమాధానం, ఈ మొదట 3 లేకపోయినట్లయితే మన బేసిక్ ఎలిమెంట్సే లేనట్టుందే లెక్క. ప్రభు ఈ చిన్న లేఖన భాగాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇప్పుడు చిన్న పాట పాడుకుందామండి, తర్వాత ప్రార్థన చేసుకుందాం. పాట సంఖ్య 748. 748 పాత పుస్తకాల్లో 633. 633 పాత నంబరు, 748 కొత్త నంబరు. గమనించండి, ఒకవేళ మీరు వినకపోతే రెండోసారి విని నేర్చుకోండి. చాలా మంచి పాట. మరి ఈ పాట కాలింగ్ పామ్ కాన్వకేషన్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ లాజరస్ సేన్ గారు రాసి పాడినటువంటి పాట. కొత్త నంబరు 740, పాతది 630. దీక్షతో ప్రభుని వెంబడింతును, లోకమున్ విడచి సిలువ. దీక్షతో ప్రభుని వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జడలలో నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. కాపరి యేసు స్వరమును వినుచు, స్వరమును వినుచు, చూపెడి స్థలములకే గేదను. కాపరి యేసు స్వరమును వినుచు, చూపెడి స్థలములకే గేదను. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగులో వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జడ నడచెదను, తన అడుగు జడలలో నడుచెదను. క్యాషియో బాగుంది, వేయండి. పాప విశాల మార్గమున్ విడచి, పాప విశాల మార్గమున్ విడచి, పరుగు మార్గమున పాప విశాల వరకు స్థిరముగా నిలచి, అమూల్య మకుటము పొందేదను. ప్రభు యేసుని నేను
వెంబడింతును ప్రభు యేసుని నేను, తన అడుగు నడచెదను, తన అడుగు జడలలో నడచెదను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, పంపి వర్తమానాలు ఇచ్చే దేవుడు అని మీకు వందనాలు చేస్తున్నారు. సేవకులతో మాట్లాడండి, మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. సంఘ పరిస్థితులు చూస్తున్న దేవుడుగా మీరే కనికరించి సరిచేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి దయ చూపించండి. మా ప్రభా మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకుని సరిచేయమని వేడుకుంటున్నాం. సంఘాలను సరిచేయమని వేడుకుంటున్నాం. మీ ప్రేమ అందులో మేము వెనకబడిపోయాం, పడిపోయాం. ప్రేమ లేని పరిస్థితులు వచ్చినాయి. మమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాం కానీ సంఘాన్ని ప్రేమించలేకపోతున్నాం, సేవకుల్ని ప్రేమించలేకపోతున్నాం, పెద్దల్ని ప్రేమించలేకపోతున్నాం. మా తండ్రి మరి క్రమశిక్షణ లేకుండా పోతున్నాం. మా ప్రభా మమ్మల్ని కనికరించండి. పెద్దవారిని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కృపలో జ్ఞాపకం చేసి సంఘాల కట్టుట్లో, సంఘాలను సరిచేయట్లో మీ ఆత్మకు చోటిచ్చి మీ వాక్యానుసారంగా నడుచుకునే దానికి సహాయపడమని వేడుకుంటున్నాం. మా ప్రభా మా తండ్రి, మా బంధువులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా మా ప్రభా మరి రూతమ్మ మా తండ్రి అరికాళ్ళ మంటలతో ఉండి బాధపడుతుండగా మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మా ప్రభా శ్యామసన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి ప్రతి మీ బిడ్డను పేరు పేరున దీవించండి, స్టడీస్లో సహాయం చేయండి, భవిష్యత్తులో దీవించండి. కీర్తి శాంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాల్లో వర్ధిల్లుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి మా ప్రభా మరి తిమోతి కొరకు, కమలా కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి తిమోతి బహు భారమైనటువంటి మరి ప్రయాణం చేస్తుండగా మీ బిడ్డకు మీ సన్ని తోడుగా ఉంచండి, భద్రపరచండి. కమలాను మీరు ముట్టి స్వస్థపరచండి. కమలా తల్లిని మిసెస్ చర్చిల్ గారిని మీరు జీవించండి నాయన. వృద్ధాప్య సమీపంగా ఉండి ప్రతి అవసరం తీర్చండి, దయ చూపించండి, ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. పురుదన బలం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా నాని కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వరము కొరకు ప్రార్థిస్తున్నాను. వరముకు మీరే షుగర్ కంట్రోల్లో ఉంచండి. నడవగలుగుతూ మీ కృప దయచేయండి, శక్తిని అనుగ్రహించండి. లేనప్పటికీ నీ బిడ్డలు మీ వైపు చూచుటకు సహాయం చేయండి. అల్లుళ్ళు సేవా పరిచర్యలో ఉంటుండగా వారి సేవా పరిచయం బహుగా ఆశీర్వదించండి. మా తండ్రి మరి మామగారు చేసిన సేవలు ఆ అడుగు జాడలో వీళ్ళు నడిచి సాగిపోటు సహాయం చేయండి. సేవా పరిచయం బహుగా దీవించమని వేడుకుంటున్నాం. మా ప్రభా మా తండ్రి మరి సిస్టర్ ఎస్తేరమ్మ సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. మీరే మీ దాసులను ముట్టి స్వస్థపరచండి, మీ గాయపడిన అసలుతో ముట్టండి. అమెరికాలో ఉన్న దివ్య దీప్తి కొరకు ప్రార్థిస్తున్నాం, దయ చూపించండి. మా ప్రభా దయ చూపించండి ఆయన. కాంతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించండి, మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఐసీయూలో ఉంటుండగా మీ దాసులను మీరు కనికరించండి, దయ చూపించండి. కానీ మీరు గాడ్స్ ఫ్రెండ్ కొరకు ప్రార్థిస్తున్నాం. సేవా పరిచయం బహుగా దీవించండి, బలపరిచి వాడుకోనండి. మా ప్రభా మా తండ్రి రమణారెడ్డి గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసులను కనికరించండి, వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బలపరచండి. మా ప్రభా మరి ప్రతి అవసర కేసులో కూడా సహాయం చేయండి. ఆమోసు బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సేవా పరిచయలో మీ దాసును బహుగా బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాం. చర్చిల్ గారి పరిచయం తెనాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీ దాసులు కూడా మా ప్రభా మరి ఎంతో సహనము కలిగి సేవ చేస్తుండగా మా ప్రభా మంచి పరిస్థితులు దయచేయండి. మా తండ్రి మా ప్రభా మరి భరత తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. బ్యూలా కుటుంబం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అని దేవుని యొక్క మహిమ, యేసు క్రీస్తు ప్రభావ యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక.